హలో అండి, ఈరోజు సింపుల్గా గులాబ్ జామ్ ప్రిపేర్ చేస్తున్నాను. దానికోసం 2 ప్యాకెట్లు గులాబ్ జామ్ పౌడర్ తీసుకున్నాను. తర్వాత ఇందులో కొద్దిగా పాలను కలుపుకుంటూ పిండిని ప్రిపేర్ చేసుకుంటున్నాను. కొద్దిగా కలుపుకోవాలండి. పాలు కొద్దిగా పోసుకుంటూ కలుపుకోవాలి, లేకుంటే బాగా వదులుగా అయిపోతుంది. ఇందులోకి కొద్దిగా నెయ్యి వేసుకుని కూడా కలుపుకోవచ్చండి. నేనైతే నెయ్యి వేయట్లేదు, వట్టి పాలతోనే ప్రిపేర్ చేస్తున్నాను. ఓ 15 నిమిషాల వరకు దీన్ని నాననివ్వాలండి. ఈలోగా మనం చక్కెర పాకం ప్రిపేర్ చేసుకుందాం. చక్కెర పాకం కోసం ఒక 1/2 కేజీ చక్కెరని తీసుకుంటున్నానండి. ఇందులోకి 500 ml వరకు వాటర్ని కలుపుకుంటున్నానండి. ఈలోగా కొద్దిగా ఏలకలను పొడి కొట్టి పెట్టుకుందామండి. ఇప్పుడు ఈ పాకంలోకి ఏలకుల పొడిని కలిపేసుకోవాలండి. ఇందులోకి కొద్దిగా కుంకుమ పువ్వును కూడా కలుపుకోవాలండి. పాకం రెడీ అయిపోయిందండి. పక్కకు తీసి పెట్టుకుని చల్లార్చుకోవాలి. పిండి కూడా నానిపోయిందండి. ఇంకా దీన్ని చిన్న ఉండలుగా చేసుకుని పెట్టుకోవాలి. ఇప్పుడు ఉండలన్నీ రెడీ అయిపోయాయండి. తర్వాత బాణలి పెట్టుకుని స్టవ్ మీద ఆయిల్ పోసుకుని వేడి చేసుకుంటున్నాను. ఇప్పుడు ఆయిల్ కాగిపోయిందండి. ఇందులో ఈ ఉండల్ని వేసుకుని వేపుకోవాలి. ఇప్పుడు ఈ వేగిన ఉండలను తీసి చక్కెర పాకంలోకి వేసుకోవాలండి. అంతే అండి, చూసారు కదా, సింపుల్గా గులాబ్ జామ్స్ రెడీ అయిపోయాయి. అతి తక్కువ టైంలో రుచికరంగా తయారు చేసుకునే స్వీట్ ఏదైనా ఉందంటే అది గులాబ్ జామే. సరే అండి, ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం.